కార్పొరేటర్ల కడుపు నింపు, మత్స్యకారుల పొట్టకొట్టు. ఇది కూటమి నీతి. తీరంలో అభివృద్ధి పేరుతో కూటమి కుట్రలు. మత్స్యకారుల కడుపు కొట్టడమే సర్కారు ప్రణాళిక. ఆ అభివృద్ధి మత్స్యకారుల జీవితాలతో మొదలవ్వాలంటున్న బీసీవై పార్టీ. మత్స్యకారులకు అండగా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పోరాటం. మత్స్యకారులకు చిన్న కష్టం వచ్చినా చలించిపోయి వారి కష్టాలు తీర్చడానికి ముందుకు కదిలిన నాయకుడు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. మత్స్యకారులకు భవిష్యత్తులో రాబోయే కష్ట నష్టాలను ముందే పసిగట్టి ఉద్యమాలకు నడుం బిగిస్తున్న ఏకైక నాయకుడు బోడే రామచంద్ర యాదవ్. ఏపీకి దాదాపు 1000 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. తీరం వెంబడి 18 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో తీర ప్రాంతమే జీవనాధారంగా బతుకుతున్న మత్స్యకారులు దాదాపు 15 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు ఇన్ని లక్షల మంది మత్స్యకారుల జీవితాలతో ఆటాడుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వం. తీరం వెంబడి నివసిస్తున్న మత్స్యకారులను వెళ్లగొట్టి అక్కడి మత్స్యకార వాడల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకుంటుంది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టేయాలనుకోవడం ఇందులో ఒక చిన్న భాగం మాత్రమే. కూటమి ప్రభుత్వం ప్లాన్ ఇంకా చాలా పెద్దది. తీరం వెంబడే వాణిజ్యం మొత్తం నడిచేలా ప్రణాళికలు చేస్తున్నారు. మత్స్యకారులను సైతం ఇందులో భాగస్వాములను చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. కానీ మత్స్యకారులను ఖాళీ చేయించి పారిశ్రామికవేత్తలకే అభివృద్ధి ఫలాలు ఇవ్వాలనుకుంటున్నారు సీఎం చంద్రబాబు. అందుకే కరేడు గ్రామ ప్రజల తరపున తెగించి పోరాటం చేస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. ఇక తీరం వెంట పర్యాటక రంగాన్ని డెవలప్ చేయాలనుకుంటుంది కూటమి. మంచిదే, కానీ ఈ ఆలోచనలోనూ మత్స్యకారులను వెళ్లగొట్టే ప్రణాళికే ఉంది. ఇక పోర్టుల ద్వారా సరుకు రవాణాకు అపార అవకాశాలు ఉన్నాయన్నమాట వాస్తవం. పోర్టులు వస్తే ముందుగా లాభపడేది మత్స్యకారులే. కానీ ఆ ప్రయోజనాలు మత్స్యకారులకు దక్కకుండా తీర ప్రాంతం నుంచి వెళ్లగొట్టే కుట్రలు చేస్తుంది కూటమి సర్కార్.